కాలేయానికి ఆల్కహాల్‌కి ఉన్న రిలేషన్ ఏంటి? ఇప్పుడు మీరు ఆల్కహాల్ తాగేటోళ్ళకు మీరు ఎక్కువ అబ్జర్వ్ చేసే పడితే ఫస్ట్ వాళ్ళ లివర్ చెడిపోవడం కంటే ముందు జాండీస్ అటాక్ అవుతాయి. యెస్. ఈ జాండీస్ అటాక్ అయిన తర్వాతనే ఆ సింటమ్స్ మరీ మోర్ దాన్ ఎక్కువ మించిపోయి వాళ్ళకు లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. 4 గంటలు ఒక పెగ్ తాగడం వల్ల 4 గంటలు లివర్ అనేది స్ట్రెస్ అవుతుంది. దాన్ని విచ్ఛిన్నం ఒక చేయడం పెగ్గుతో ఎక్కడ ఆపుతారు సార్? చాలా మంది ఆపరు. స్టార్టింగ్ మందు మొదలుపెట్టిన వాళ్ళు వీటితో కానీ దీంతో కానీ మొదలుపెట్టిన వారు ఫస్ట్ వాళ్ళు వెయిట్ పెరుగుతారు. అబ్జర్వ్ చేశారా? ఆ వెయిట్ పెరగడం ఎందుకు పెరుగుతారంటే లివర్ ఏం చేస్తుంది, మనం తిన్న ఫుడ్ని ఆల్కలైన్ వాటర్లో ముఖ్యంగా మేము వచ్చేసేసి ప్యూర్ జెల్కి సంబంధించి కొన్ని వాటర్ తీసుకొని వచ్చాము. ఈ వాటర్ అయితే మందులో కలిపినప్పుడు దీన్ని మందుని విచ్ఛిన్నం చేస్తుంది అంటా ఉన్నారు. అసలు కాలేయం చేయవలసిన పని ఈ బాటిల్ ఏ విధంగా చేస్తుంది అనేది అయితే మనం లైవ్లో చూద్దాము. మందు కలపగానే అది మిక్స్ అయిపోద్ది కదా అని చెప్పేసి అనుకున్నాను. సో ఇప్పుడు వోడ్కా కలుపుతా ఉన్నాను సార్. ఇప్పుడు చూడండి, మీరు మనకు లైవ్లో చూపిస్తే ఇది వడకా చూడడానికి వైట్ గానే ఉంది. ఇప్పుడు దీంట్లో మన pH లిక్విడ్ ఉంది, మనం వేసి చెక్ చేస్తున్నాము. అసలు లివర్ మీద ఎఫెక్ట్ లేకుండా కాపాడుతుంది. మరి కాపాడుతుంది కదా అనేది మేము ఎంకరేజ్ చేసినట్టు కాదండి. మద్యం సేవించడం అనేది ఆరోగ్యానికి హానికరం అనేది ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు, చెప్తున్నాము. కానీ ఏంటంటే ఇక్కడ ఈ వాటర్ అనేది ఆల్కహాల్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేస్తుందని చెప్పడం కోసం మాత్రమే ఈ ప్రయోగం చేస్తా ఉన్నాం మేము. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. సామాన్యుడితో సుమన్ టీవీ, సామాన్యుల కోసం సుమన్ టీవీ. అసలు మద్యపానం సేవించడం వల్ల మన లివర్ ఏ విధంగా డ్యామేజ్ అవుతుంది, అదేవిధంగా అసలు మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని అంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా దీన్ని తీసుకొని వాళ్ళ జీవితాలే కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇప్పుడు మనతో ప్యూర్ జెల్ మేనేజింగ్ డైరెక్టర్ కాజా హుసేన్ గారు ఉన్నారు. అసలు ఈ మద్యపానం అంటే ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. కేవలం ప్రాక్టికల్ కోసం మాత్రమే, ఇది ఒక అవేర్నెస్ తీసుకోవడానికి రావడం కోసం మాత్రమే మద్యపానం అయితే ఇక్కడ మేము చూపిస్తా ఉన్నాము. సో ప్రతి ఒక్కరు గమనించగలరు. సార్ నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే సార్. సార్ ఒక అవేర్నెస్ అయితే తీసుకొని రావాలి జనాలకి అని చెప్పేసి మీరు అన్నారు. అది చాలా మంచి నిర్ణయం సార్. అసలు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఏ విధంగా మన లివర్ అనేది డ్యామేజ్ అవుతా ఉంది, దాని గురించి ఒక ఇది చేద్దాం సార్. ఎందుకంటే ఎంతోమంది సెలబ్రిటీలు కూడా చాలా కోట్ల డబ్బులు సంపాదించుంటారు, కానీ లాస్ట్కు చూస్తే వాళ్ళ కాలేయం చెడిపోయింది అని అంటుంటారు. అసలు కాలేయానికి ఆల్కహాల్కి ఉన్న రిలేషన్ ఏంటి? ఇప్పుడు మనకు ఆల్కహాల్ అనేది తీసుకునేది దేనికోసం అంటే చాలా మంది మత్తు కోసం తీసుకుంటారండి. ఆ మత్తు ఇవ్వడంతో పాటు ఇది ఏం చేస్తుందంటే ఇది ఎసిడిక్ నేచర్ లో ఉండడం వల్ల ప్లస్ ఆయిల్ కంటెంట్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు ఆల్కహాల్ తాగేటోళ్ళకు మీరు ఎక్కువ అబ్జర్వ్ చేసే పడితే ఫస్ట్ వాళ్ళ లివర్ చెడిపోవడం కంటే ముందు జాండీస్ అటాక్ అవుతాయి. ఈ జాండీస్ అటాక్ అయిన తర్వాతనే ఆ సింటమ్స్ మరీ మోర్ దాన్ ఎక్కువ మించిపోయి వాళ్ళకు లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. మీరు డాక్టర్లను కూడా అడగండి, సేమ్ ఇదే ప్రాక్టికల్ చెప్తారు. కాబట్టి ఇక్కడ మేము అబ్జర్వ్ చేసిన కాడికి ఏమంటే ఈ లివర్ పనితీరు ఏంటి సార్? లివర్ పనితీరి మన బాడీలోకి మనం తిన్న ఫుడ్ ను కానీ మిగతా వేరే దాన్ని కానీ దాన్ని విచ్ఛిన్నం చేయడమే లివర్ ఒక పని. ఇప్పుడు మనం ఆయిల్ మిషన్ అది ముక్కలు ముక్కలుగా చేయడమే దాని పని. ఇప్పుడు మన ఆయిల్ తీసుకుంటాం, మన ఆయిల్ మందంగా ఉంటుంది, ఆ ఆయిల్ మందాన్ని కూడా దాన్ని విచ్ఛిన్నం చేయడమే లివర్ పని. ఓకే. ఒక పెగ్ తాగితే ఎంత లివర్ డ్యామేజ్ అవుతుంది, అదే విధంగా 4 పెగ్గులు తాగితే ఏ విధంగా ఉంటుంది అంటే దాని పనితీరు అంటే బటన్ ఎంత పడుతుంది లివర్ మీద? లివర్ మీద బటన్ అది ఒక్క పెగ్గుని లివర్ విచ్ఛిన్నం చేయడం కోసం మినిమం 4 గంటలు కష్టపడుతుంది. 4 గంటలు ఒక పెగ్ తాగడం వల్ల 4 గంటలు లివర్ అనేది స్ట్రెస్ అవుతుంది. దాన్ని విచ్ఛిన్నం చేయడం పెగ్గుతో ఎక్కడ ఆపుతారు సార్? చాలా మంది ఆపరు. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా నవీన్ గారు? స్టార్టింగ్ మందు మొదలుపెట్టిన వాళ్ళు వీటితో కానీ దీంతో కానీ మొదలుపెట్టిన వారు ఫస్ట్ వాళ్ళు వెయిట్ పెరుగుతారు. అబ్జర్వ్ చేశారా? ఆ వెయిట్ పెరగడం ఎందుకు పెరుగుతారంటే లివర్ ఏం చేస్తుంది, మనం తిన్న ఫుడ్ని దాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం స్ట్రగుల్ పెడుతుంది, యాసిడ్ రీతిలో ఉంటుంది. ఫస్ట్ టైం మందు తాగిన వాళ్ళకి ఏమైతే అప్పుడు ఆ లివర్ ఫోకస్ ఏం చేస్తుందంటే మన బాడీలో జరిగే అంటే నేను కూడా చదివినవి నేను వేరే వాళ్ళ డాక్టర్లను అడిగి కనుక్కునేవి తప్పనైతే నేనైతే సొంత నిర్ణయాలు చెప్పట్లేదు. అప్పుడు ఫోకస్ మన ఫుడ్ మీద విచ్ఛిన్నం చేయడం మీద వదిలేసి మందు విచ్ఛిన్నం చేయడం మీద ఫోకస్ చేస్తుంది లివర్. అది చేయడం వల్ల ఫుడ్ డైజెషన్ కాక వాళ్ళకు ఎసిడిక్ పెరిగిపోయి ఆటోమేటిక్ గా కొవ్వు రూపంలో స్టోర్ చేసుకుని వెయిట్ పెరుగుతారు. ఓకే సార్, చాలా మంది మందు తాగేటప్పుడు మందులో వచ్చేసేసి ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాము. ఇక్కడ బ్రాండ్ అనేది పక్కన పెడదాం మనం. సో ఇప్పుడు నా చేతిలో వచ్చేసేసి వోడ్కా బాటిల్ ఉంది. సో ఈ వోడ్కా బాటిల్ని ఓపెన్ చేద్దాము. మందు తాగేటప్పుడు ఏం చేస్తారు, కొంచెం మందు వేసుకుంటారు, తర్వాత వాటర్ వేసుకుంటారు, సోడా అలవాటు ఉన్న వాళ్ళు సోడా వేసుకుంటారు. మనం ఇప్పుడు ప్రాక్టికల్గా
అసలు వాటర్ ఇక్కడ మన దగ్గర వచ్చేసేసి అంటే ఇక్కడ మనకి ప్రాక్టికల్ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే కాజా హుసేన్ గారు చాలా మంది ఏది పడితే అది మందులో నీళ్లు కలుపుకుంటా ఉంటారు. ఇప్పుడు మందు తాగే వాళ్ళని అది మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ఇక్కడ రాసినప్పటికీ కూడా తాగే వాళ్ళని అయితే మనం ఆపలేకున్నాం. తాగిన కూడా వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోకుండా ఉండాలి అని అంటే ఎట్లాంటి వాటర్ తీసుకోవాలి? ఆల్కలైన్ వాటర్‌లో ముఖ్యంగా మేము వచ్చేసేసి ప్యూర్ జెల్‌కి సంబంధించి కొన్ని వాటర్స్ తీసుకొని వచ్చాము. ఈ వాటర్ అయితే మందులో కలిపినప్పుడు మందుని విచ్ఛిన్నం చేస్తది అంటా ఉన్నారు. అసలు కాలేయం చేయవలసిన పని ఈ బాటిల్ ఏ విధంగా చేస్తదనేది అయితే మనం లైవ్‌లో చూద్దాము. సో, అసలంటే నాకు కూడా అర్థం కాలేదు. మీరు ఓరల్‌గా చెప్తా ఉన్నప్పుడు నాకు అర్థం కావట్లేదు. అసలు మందును విచ్ఛిన్నం చేసేది వాటర్ ఏంటి? మందు కలపగానే అది మిక్స్ అయిపోద్ది గదా! అని చెప్పేసి అనుకున్నాను. సో, ఇప్పుడు వోడ్కా కలుపుతా ఉన్నాను సార్. ఇప్పుడు చూడండి మీరు మనకు లైవ్‌లో చూపిస్తే ఇది వడకా. చూడనీకి వైట్‌గానే ఉంది. యెస్. ఇప్పుడు దీనిలో మన పీహెచ్ లిక్విడ్ ఉంది. మనం ఏసి చెక్ చేస్తున్నాము. ఓకే. చూడండి ఏ కలర్‌లో ఉంది? లైట్ ఆరెంజ్ కలర్‌లోకి వచ్చేసింది. ప్యూర్ ఎల్లి సార్. స్ట్రాంగ్ ఎసిడిక్. ఓకే. స్ట్రాంగ్ ఎసిడిక్ కలర్‌లో ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నారంటే చాలా మంది ఇమీడియట్ గా చాలా మంది సోడా అంటారు. కరెక్ట్ కదా? మందులో సోడా కలిపేసి సోడా. ఓకే. సోడా వేయండి. మిక్స్ చేయనా సార్? చేయండి, మిక్స్ చేయండి. మెయిన్ చాలు చూడండి ఇంకేమైందండి అది మందు బాబులకి ఒక ఎక్స్పెరిమెంటల్ వీడియో. ఇంకా ఎసిడిక్ ఎక్కువ అయిపోయిందా కాలేదా? దాని తర్వాత మామూలు మిగతా ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ వాడతారు. ఇది వచ్చేసేసి వేరే కంపెనీకి సంబంధించిన వాటర్. అదేంటి సార్ ఏమైనా చేంజ్ అయిందా? లేదండి, ఎలాంటి చేంజెస్ లేవు. కానీ మీరు జూమ్ చేసి చూస్తే దీనిలో ఆయిల్ కనపడుతుందా లేదా చూడండి. ఆయిల్ కనపడుతుందా లేదా? పైన తేలుతా ఉన్నట్టుగా కనపడుతుంది సార్. ఈజీగా కనపడుతుంది. వెళ్ళిన తర్వాత మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఎక్కువగా ఆయిల్ ని దాన్ని విచ్ఛిన్నం చేసే ప్రక్రియ ఏది? మన లివర్. కాబట్టి మన లివర్ మీదనే స్ట్రెస్ పడుతుంది. ఇప్పుడు మీరు సోడా వేసుకున్నా మిగతా ఏ వాటర్ వేసుకున్నా సేమ్ యాస్టీస్, ఎలాంటి ఉపయోగం లేదు. తాగేసి జాండీస్ రావడము, తర్వాత లివర్ కి సంబంధించిన వ్యాధులు రావడము కంటిన్యూగా అయిపోతాయి. ఇప్పుడు దీన్నే నేను చాలా మంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా అదే పనిగా నేను సజెషన్ ఇచ్చాను. వాళ్ళు మన వాటరే సపరేట్ క్యాన్లలో వేసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు మిషన్లలో. ఇప్పుడు ఇదే తీసుకోండి. ఇప్పుడు ఇదే మీరు మిగతా అన్ని తీసుకున్న తర్వాత ఈ ఆయిల్ కంటెంట్ దీంట్లో ఉంది కదా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం వేరే వాటర్ సంబంధించి చేసాము. ఇప్పుడు దీనికి సేమ్ మన ప్యూర్ జెల్ వాటర్ వేద్దాము. ఓకే. సేమ్ ఇదే వడక మనం వేసాము. చూడండి దీంట్లో కనపడుతుంది. దీని pH చెక్ చేస్తున్నాము. ఎసిడిక్ లో ఉన్న దానికి మన వాటర్ చూడండి ఏ విధంగా చేంజ్ చేస్తుంది. ఇది ప్యూర్ జెల్ వాటర్. ఏం సార్ ఇది? చూడండి కలర్ చేంజ్ అయిపోయింది. ప్లస్ పల్చగా కూడా అయిపోయింది. చూడండి ఆయిల్ ఏమైనా కనపడుతుందా మీకు? లేదు, మొత్తం పగిలిపోయింది. అసలు ఇదేంటి సార్ మ్యాజిక్? అసలు లివర్ మీద ఎఫెక్ట్ లేకుండా కాపాడుతుంది. మరి కాపాడుతుంది కదా అనేసి మేము ఎంకరేజ్ చేసినట్టు కాదండి. మనం ఏం మితంగా తీసుకోవాలి ఏదైనా. ఓకే. మద్యం సేవించడం అనేది ఆరోగ్యానికి హానికరం అనేది ప్రతి ఒక్కరు చెప్తున్నాము. కానీ ఏంటంటే ఇక్కడ ఈ వాటర్ అనేది ఆల్కహాల్ ని ఏ విధంగా విచ్ఛిన్నం చేస్తుందని చెప్పడం కోసం మాత్రమే ఈ ప్రయోగం చేస్తా ఉన్నాం మేము. సో మామూలుగా నార్మల్ వాటర్ కలిపినప్పుడు వచ్చేసేసి అది దాని అసిడిక్ నేచర్లోనే ఉంది. అదే ఇక్కడ మనము ప్యూర్ జెల్ ఆల్కహాల్లో కలిపినప్పుడు ఇది నార్మల్గా ఆల్కలైన్ వాటర్లోకి వచ్చేసేసింది. సో ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే లివర్ మీద అప్పుడు ఒక 10 రెట్లు ప్రెషర్ పడేది. తర్వాత ఇది వచ్చేసి ఇది కూడా మినిమం పడుతుంది, ఎందుకంటే ఆల్కహాల్ ఉంది కాబట్టి. ఆ తప్పు అయితే చేయకండి. కానీ ఒకవేళ తీసుకోవాలనుకున్న వాళ్ళైతే ఈ వాటర్ మిక్స్ చేసుకున్నారు అని అంటే ప్యూర్ జెల్ వాటర్ మిక్స్ చేసుకుంటే మాత్రం ఆ లివర్ డ్యామేజ్ అనేది అవ్వకుండా ఉంటుంది. ఇది ఒక చిన్న ప్రయత్నం అండి, అవేర్నెస్. కానీ మనం మద్యం తాగమని మనం ఎవరికైతే ఎంకరేజ్ చేయట్లేదు. ఓకే. ఏంటి సార్ అంటే ఈ ప్యూర్ జెల్ ప్రత్యేకత ఏంటి అసలు? ఈ ప్యూర్ జెల్ వాటర్ నేను ఇందాక చెప్పాను సార్, వాటర్ ని దాని మూలానికి దానికి తిరిగి ఇస్తూ వాటర్ ని మైక్రోక్లాస్ చేస్తున్నాం మనం. ఓకే. ఎస్, ఇది మొత్తానికి ఏంటంటే చాలా వరకు కూడా ఆల్కలైన్ వాటర్ తీసుకోవడం, ఈ ప్యూర్ జెల్ వాటర్ తీసుకోవడం వల్ల అయితే మళ్ళీ ఇది ఇక్కడనే ఆల్కహాల్ అనేది విచ్ఛిన్నం అయిపోయినట్లుగా కనపడతా ఉంది. కానీ నాకు ఒక చిన్న డౌట్ సార్, దీంట్లో వచ్చేసేసి ఇది వోడ్కా వేసాము, అదే విధంగా సోడా వేసాము, వాటర్ వేసాము, మరి దాంట్లో సోడా వేయలేదు. అంటే సోడా వేస్తే ఏమవుతుందంటే సోడా అనేది కార్బోనేటెడ్ వాటర్ సార్, అది స్ట్రాంగ్ ఎసిడిక్ pH 3 అది.
మనం దాన్ని ఎప్పుడు యూజ్ చేయాలంటే డైజెషన్ కావట్లేదు మనకు, అంటే హెవీ ఆల్కలైన్ ఫుడ్ వాడినప్పుడు మాత్రమే మనం సోడా అనేది వేయాలి. ఓకే. కాబట్టి అయితే సోడా అవాయిడ్ చాలా చేయడం వరకు అందుకేనేమో అంటే మందు తాగేటప్పుడు సోడా కలుపుకోకూడదు, నార్మల్ గానే తాగాలి అని అంటూ ఉంటారు. అంటే అది కలిపారు అని అంటే మాత్రం మళ్ళీ అసిడిటీ ఎక్కువైపోతుంది. వచ్చేసేస్తుంది. ఒక్కసారి ప్రాక్టికల్ గా మనం నిజంగానే దీంట్లో కలపడం వల్ల వస్తుందా లేదా అనేది కూడా ఒకసారి చూద్దాం. ఎస్, చూసారుగా, అంటే మళ్ళీ నార్మల్ వచ్చేసింది. నార్మల్ వచ్చేసి సో ఇట్లా కాకుండా ప్యూర్ వాటర్తో తీసుకోవడమే మంచిది ఒకవేళ అలవాటు ఉన్నవాళ్ళు. ఓకే సార్, ఫైనల్గా ఏం చెప్తారు అంటే ఏంటి, ఇంకా మీరు ప్రీవియస్ వీడియోలో మనం చూసినప్పుడు ప్యూర్ జెల్ తీసుకున్నప్పుడు చాలా అన్ని రోగాలను కూడా మాయం చేసేస్తుంది, తగ్గించేసేస్తుంది అని చెప్పేసి అన్నారు. వాస్తవమేనా అసలు? సార్ వాస్తవం సార్. ఇప్పుడు మీరు కావాలంటే ఇది హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్. ఓకే. మనకి వాటర్ లో మీకు లైవ్ లో నేను pH చూపించాను. ఈ pH ఏం చేస్తుందంటే మన బాడీలోని ఎసిడిక్ నేచర్ ని తగ్గించి మన ఫుడ్ ని ఇన్ టైంలో డైజెషన్ అయ్యేటట్టు చేసి, ఎప్పటికైతే ఇప్పుడు మనం బైక్ లో పెట్రోల్ వేసాము, పెట్రోల్ బాగా ఫైర్ అయితేనే మనకు బండి మూవ్మెంట్ వెళ్తుంది. మన ఫుడ్ డైజెషన్ అయితేనే మనకు బ్లడ్ కన్వర్ట్ అవుతుంది. బ్లడ్ కన్వర్ట్ అయింది అనుకోండి ఎనర్జీ పెరుగుతుంది, మనకు ఫ్యాట్ అనేది పెరుకోపోదు అని ఈ బెనిఫిట్స్ ఉన్నాయి. దీంతో పాటు ఈ బీపీ ఎట్లా కంట్రోల్, బీపీ వల్ల కూడా నేను చెప్పాను బీపీ కంట్రోల్ ఉంటుంది, షుగర్ కంట్రోల్ ఉంటుంది. మీకు ఎనర్జీ పెరిగింది అనుకోండి, ఫిజికల్ యాక్టివిటీ చేస్తారా చేయరా? ఫిజికల్ యాక్టివిటీ చేశారనుకోండి క్యాలరీస్ ఖర్చు అవుతాయి. సో దానివల్ల బెనిఫిట్ ఉంది. ఈ వాటర్ ఏమైతుందంటే చాలా పల్చగా ఉంటుందండి, స్మూత్ గా ఉంటుంది, చాలా పల్చగా. మెయిన్ ఏంటంటే ఇది ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి అంటే జస్ట్ ఒక ప్రాక్టికల్ కోసం మాత్రమే. నార్మల్ వాటర్ వాడే వాళ్ళు ఈ వాటర్ వాడారంటే చాలా వరకు డిసీజెస్ అయితే తగ్గుతుంది, మెయిన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గుతుంది అని చెప్పేసి సార్ చెప్తా ఉన్నారు. సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము మార్కెట్లోకి వెళ్ళినప్పుడు వేరే బ్రాండ్స్ కనపడతా ఉంటాయి, ఇది కొత్త బ్రాండ్ కదా, సో మరి ఏంటంటే ఇది తీసుకోవడం వల్ల ఎట్లాంటి బెనిఫిట్స్ కలుగుతాయి అని చెప్పేసి తెలుసుకొని తీసుకోవాలా, లేకపోతే ఏంటి, ఎంత ప్రైస్ ఏమన్నా ఎక్కువ పెట్టారా లేదంటే వేరే బాటిల్స్ లాగే పెట్టారా? లేదంటే మనమైతే ప్రైస్ మామూలు బాటిల్స్ కంటే ఒక 5 రూపాయలు ఎక్కువనే ఉందండి. ఓకే. ఇప్పుడు మామూలు మిగతా ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అంటే 10 రూపీస్ ఇస్తున్నారు హాఫ్ లీటర్, మనం 15 రూపీస్ మన హాఫ్ లీటర్. ఆల్కలైన్ వాటర్ కాబట్టి లీటర్ వచ్చేసి 20 రూపీస్ ఇస్తున్నాం. అది సేమ్ ఇచ్చాను, సేమ్ ఇచ్చాను. 2 లీటర్స్ వచ్చేసి 40 రూపీస్ ఇచ్చాము. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇస్తున్నది ఆల్కలైన్ వాటరా మామూలు వాటరా అందరూ తెలియదు కాబట్టి కంపారిజన్ ఒక్కసారి తాగి చూసిన తర్వాత తెలిసిపోతుంది కస్టమర్ కి ఎవరికైనా సరే, ఓహో నేను తినేది ఏం, నాకు అన్నం తిన్నానా లేదా, నాకు అంతలో ఆకలి అవుతుంది. లభిస్తా ఉన్నాయి, ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయండి. ప్రతి ఏరియాలో మనది స్టోర్ అనేది ఏర్పడింది. కాబట్టి కస్టమర్లు అవేర్నెస్ తెచ్చుకొని వాళ్ళ షాప్ లోకి వెళ్ళి అడిగితే వాళ్ళు తీసుకొచ్చి పెడతారు. అవేర్నెస్ లేదనుకోండి మన స్టోర్స్ ఉన్నాయి, డైరెక్ట్ స్టోర్ లో మనకు డిస్ప్లే లో కనపడుతున్న నెంబర్ కాల్ చేసినా లేదంటే మన వెబ్సైట్ లోకి వెళ్ళి ఫోన్ చేసి మీరు ఆర్డర్స్ పెట్టుకున్నా కూడా మన డిస్ట్రిబ్యూటర్ డీలర్లు తీసుకొచ్చి ఇస్తారు. ఇది మొత్తానికి మద్యపానం అయితే ఆరోగ్యానికి హానికరం, ఇది ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు, ప్రభుత్వాలు కూడా చెప్తానే ఉంటాయి. సో దయచేసి అయితే మద్యం సేవించకండి. కానీ ఏంటంటే వాటర్ ఒకవేళ మిక్స్ చేసినప్పుడు మనకి ఇక్కడే కనపడతా ఉంది, ఇది వచ్చేసేసి అసిడిక్ నేచర్లోనే ఉంటుంది నార్మల్ ఏదైనా వాటర్ మనం చేసినప్పుడు. కానీ ఒక ఆల్కలైన్ వాటర్, ప్యూర్ జెల్కి సంబంధించిన ఆల్కలైన్ వాటర్ మిక్స్ చేసినప్పుడు అది నార్మల్గానే ఆల్కహాల్ని విచ్ఛిన్నం చేసే విధంగా ఉంటుంది. కాబట్టి మన కాలేయం మీద ఎక్కువ ప్రభావం చూపదని చెప్పేసి కాజా హుసేన్ గారు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.